అందరికీ సలాం అలైకుం నమస్కారం। ఈ రోజు నేను మీ అందరి ముందు ఒక విషయం గురించి చెప్తాను। దీని గురించి చెప్పాలి అంటేనే చాలా సిగ్గుగా అసహ్యంగా ఉంది। దాని పేరే కులం। చేసే వృత్తిని బట్టి ఒకప్పుడు కులం నిర్ణయించేవారు, కానీ ఈ రోజుల్లో పుట్టుకని బట్టే కులం అని అంటున్నారు। దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని అందరూ అంటూ ఉంటారు, కానీ అలాంటి యువతనే వాట్సాప్ లో కులం గ్రూపులు తయారు చేసుకుని గొడవలు పడుతున్నారు। పల్లెటూర్లలో అయితే తరతరాలుగా ఈ కులం అనే వైరస్ మర్రి చెట్టు వేర్లలాగా బాగా పాతికిపోయి ఉన్నాయండి। ఇది ఎందుకు ఇలా రోజు రోజుకి తయారవుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు, కానీ ఈ కాస్ట్ సిస్టమ్ తెలియకుండానే చాలా బలంగా అందరి మనసులలో నాటుకుపోతుంది। ఈ దరిద్రమైన విషయానికి విరుగుడుకు ప్రభుత్వం ఇంకా కృషి చేయాలని కోరుకుందాం। ఇప్పుడు దళితుల్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టారు అని తెలిసింది। అసలు ఏం జరిగింది అనేది ఆ పూర్తి కథ షార్ట్ కట్ లో ఇప్పుడు తెలుసుకుందాం। దానికంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి। చేశారు కదా, చలో టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో మల్లం అనే గ్రామంలో జరిగింది। దళిత వర్గానికి చెందిన ఒక యువకుడు ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇవ్వమని అడిగాడు, కానీ ఆ టిఫిన్ సెంటర్ ఓనర్ టిఫిన్ లేదు అని అన్నాడు। అంటే ఇండైరెక్ట్లీ ఇవ్వను అని అన్నాడు। ఇడ్లీ వడ దోశ అన్నీ ఉన్నాయి కదా, ఇవ్వచ్చు కదా అని మామూలుగా ఆ యువకుడు అడిగాడు। మీ కులానికి ఏ వస్తువులు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందంటూ భయపడుతూ చెప్పాడు। మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ అనే చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, అసలు ఇదంతా ఎందుకు జరిగింది? మల్లం గ్రామంలో చాలా కులాలకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు। ఇది చాలా కామన్, ప్రతి గ్రామంలో ఉంటారు కదా। అయితే ఇదే ఊర్లో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన సురేష్ అనే వ్యక్తి చిన్న చితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు। ఒక అగ్రకులానికి చెందిన వారి ఇంట్లో కరెంటు పనికి వెళ్ళాడు। అక్కడ ఎలక్ట్రిసిటీ పని చేస్తూ అతను షాక్ కి గురై అక్కడికక్కడే చనిపోయాడు। ఈ విషయం తెలుసుకున్న కొందరు సురేష్ ని పరిశీలించగా అతడు అక్కడికక్కడే చనిపోయాడు అని నిర్ధారణ చేసేశారు। తర్వాత ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వండి అని అడిగారు। వాళ్ళు మేమెందుకు ఇస్తాం అని, మాకేం అవసరం అని కొంచెం రూడ్ గా మాట్లాడారంట। దాంతో అక్కడ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేశారు। పోలీసులు ఉన్నతాధికారులు ఇద్దరు వర్గాలను కూర్చోపెట్టి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేశారు। 2,50,000 రూపాయలు మృతుల కుటుంబానికి ఇస్తాం అని అంగీకరించారు। డబ్బు ఇతని భార్య బిడ్డలకి చెల్లించారు। అంతటితో సమస్య పూర్తి కాలేదు। తర్వాత రోజు నుండి అగ్రకులానికి సంబంధించిన పెద్దలు ఊర్లో దళితులకి ఎలాంటి వస్తువులు అమ్మొద్దు అని చెప్పేశారు। పాలు కూరగాయలు లాంటివి నిత్యావసర వస్తువులు కూడా అమ్మకుండా దళితుల్ని వెలివేశారు। వారు చేసుకునే వ్యాపారం దెబ్బతీశారు। వీళ్ళ దగ్గర పాలు చేపలు కొనలేదు, వీళ్ళకి కూడా ఎలాంటి వస్తువులు అమ్మలేదు। అంతేకాదు వీరిని ఎలాంటి పనులకి పిలవలేదు। ఈ విషయం మీద గ్రామస్తులు ఎలా మాట్లాడారో, వారి ఆవేదన ఏంటో ఒక్కసారి చూడండి। మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళి వాళ్ళమండి। మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి। కోపం కరెంట్ షాక్ కొట్టిందండి, అందువల్ల ఆపేయమన్నారండి, పని కావద్దన్నారు। మీ ఊళ్ళు న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు। అందుకనేసి మీ ఊళ్ళో ఇలా చేశారు కదా, అలాగనే సాగుతామన్నారండి। డైలీ 5 గంటలు తీసుకెళ్తానండి, కాపులు పట్టలేండి, అది ఎలా వెళ్తున్నాయి అదే వెళ్ళి కూర్చున్నానండి। కూర్చుంటే అదే చంద్రరావు నా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నారండి, అంటే వచ్చేసాను। ఈ దళితులు అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ వారికి, పంచాయతీ వారికి ఫిర్యాదులు చేశాము అని చెప్తున్నారు।
మరి వీరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. ఒక కులానికి గ్రామం నుంచి బహిష్కరిస్తే అడిగే నాదుడు ఒక్కడు కూడా లేరా? వాళ్ళకి అమ్మకుండా వాళ్ళ దగ్గర ఏం కొనకుండా ఉంటే ఆ ఊర్లో ఎలా బతకాలి? ఆర్డీఓ గారు 2 వర్గాల్ని కూర్చోబెట్టి డిస్కషన్ కూడా చేశారు. కానీ దీనిపై అంత సీరియస్గా దీని మీద అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రెస్పాండ్ అయినట్టు ఎక్కడ కూడా దాఖలాలు కనబడలేదు. గ్రామం నుంచి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. అంటే ఇది ఎంత నీచం! కేవలం ఓట్ల కోసం మాత్రమే దళితుల్ని వాడుకుంటున్నారా? మా ఊళ్ళకి వద్దన్నారా? సరే, టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ అనే చెప్పనే టిఫిన్ కావాలని ఒక 50 మా ఊళ్ళకి వద్దన్నారా? మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళి వాళ్ళమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కూడా చనిపోయాడండి. కోపం కరెంట్ షాక్ వచ్చాయండి. అందువల్ల ఆపేమన్నారండి. పని కావద్దన్నారు. న్యాయం చేయమని అడిగారండి మా ఊళ్ళు. అందుకనేసి మీ ఊళ్ళో ఎలా చేశారు? ఇలాంటి వెనుకబడిన తరగతుల్ని ప్రోత్సహించడానికి SC/ST అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎవరైనా SC/STకి సంబంధించిన వారిని కులం పేరు మీద దూషించినా, కించపరిచినా, దాడి చేసినా, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. SC/ST కమ్యూనిటీ వాళ్ళ సమాజంలో గౌరవంగా బతకాలని ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టంలో డైరెక్ట్ అటాక్ చేసినా, గౌరవాన్ని తగ్గించినా చాలా దారుణమైన శిక్షలు ఉంటాయి, ఉండాలి కూడా. ఈ భారతదేశం ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ. కానీ ఇలాంటి ఘటనలు చూస్తే దళితులకు మాత్రం ప్రజాస్వామ్యం మాత్రం లేదు అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే మనం రాతి యుగంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే రాతి యుగంలో కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. క్యాస్ట్ వర్డ్ వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది, కానీ క్యాస్ట్ సిస్టమ్ అన్నం పెట్టదు, చదువు పెట్టదు, కేవలం గొడవలు మాత్రం పెడుతుంది. నా క్యాస్ట్ వాడు పండించిన పంటని తింటాను, నా క్యాస్ట్ వాడు తయారు చేసిన బట్టలే వాడుతాను, నా క్యాస్ట్ వాడు దగ్గరనే పని చేస్తాను, నా క్యాస్ట్ వాడితోనే బతుకుతాను అని పట్టుదలతో ఉంటే ఒక్క నిమిషం కూడా బతకలేరు. ఇంత దరిద్రమైన క్యాస్ట్ సిస్టమ్ ఇంకా మనం పాటిస్తున్నామంటే మనం ఎంత మూర్ఖులమో, ఎంత మేధావులమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒక్క కాకి చనిపోతే 100 కాకులు దాని చుట్టుముట్టు చేరుతాయండి. కానీ ఇక్కడ ఒక మనిషికి ఏదైనా అయితే ఫస్ట్ క్యాస్ట్, రిలీజియన్ చూసి వస్తారండి. ఇలా అందరి అంతనరాల్లోకి పాకిపోయింది ఈ సిస్టమ్. పూర్వంలో ఎప్పుడో చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించేవాళ్ళు, కానీ ఇప్పుడు పుట్టుకతోనే వాడు పాపాత్ముడు అవుతున్నాడు. ఇక్కడ నేను ఏ అగ్ర కులానికి చెందిన వారిని విమర్శించడం లేదు, వారి మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ మనిషిని మనిషిలా గుర్తిస్తే ఈ ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. యూత్ కూడా ఈ క్యాస్ట్ సిస్టంలో పడి మునిగి తేలుతున్నారు. ప్లీజ్ ఇలాంటి దరిద్రమైన క్యాస్ట్ సిస్టమ్ నుండి బయటకు రండి. ఎందుకంటే మతం, కులం మనుషుల్ని కాపాడడానికి ఉండాలి, కానీ విడదీయడానికి ఉండకూడదు. మీలో చాలా మందికి ఫీలింగ్స్ మనసులో ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో నుండి బయటకి వస్తున్నప్పుడు ఆ కులం అనే చొక్కాని ఇంట్లోనే వదిలిపెట్టి బయటికి రండి. అప్పుడే ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా ఒక్కరైనా మారితే అదే నాకు 10,000. మీ సమయం కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దారుణాలు ఇంకోసారి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.